ఈ ఆదివారపు దినంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించిన బద్దులమే ఉన్నాం. ప్రార్థన యొక్క విశిష్టతను గురించి ఈ దినాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడ్డాం. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రార్థనకు స్థానం ఇవ్వనటువంటి వ్యక్తులుగా మనం కనబడుతూ ఉంటాం. అది చాలా తప్పు అని నేను గ్రహించాను. మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రార్థనలో చాలా కోణాలు ఉన్నాయి. ప్రార్థన జీవితానికి చాలా దేవుని ఉద్దేశం ఉంది. ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలిగితే ప్రార్థించకుండా ఉండలేము అనే సంగతి మనం తెలుసుకోవాలి. చదువు రాని వారి సైతం దేవునితో మాట్లాడే ఒక సాధనమే ప్రార్థన. మోగవారి సైతం దేవునితో మాట్లాడే ఒక ఆయుధమే ప్రార్థన. అటువంటి ప్రార్థనలో మనం చాలా తక్కువ అంచనా మాత్రం వేయకూడదు. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి నిమిత్తం ఒకరు దేవుని అడగాలి. కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతల గురించి మీకు ఈ దినాన కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయకూడదు అనే విషయాలు మనం చాలా కొన్ని పాఠ్యాంశాలుగా నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం. పిల్లగా సాధారణంగా మన యొక్క జీవితాల్లో, మన యొక్క బ్రతుకుల్లో దేవునితో మాట్లాడటానికి దేవుడిచ్చినటువంటి ఒక చక్కని అవకాశమే ప్రార్థన. ఉచ్చరింప సత్యము కాని మూర్ఖులతో మన యొక్క మనోవేదనని ఎవరికి చెప్పుకోవాలో తెలియనప్పుడు సరాసరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడటానికి ఒక చక్కని అవకాశాన్ని దేవుడు మనకి అందించాడు. అదే ప్రార్థన. పసిపిల్లలు సైతం రాని మాటలను, అంటే పసిపిల్లలుగా మనం మారి తెలియనటువంటి పదాలతో మన యొక్క మనోభావాలను దేవుని పాదాల చెంత పెట్టడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడేదే ప్రార్థన. అందుకే మన మందిరాలకు కూడా ప్రార్థనా మందిరాలు అని పెట్టుకుంటాం పేర్లు. అవునా కదా? ఎక్కడైనా చూడండి, ఏ చర్చికైనా వెళ్ళండి, ఎక్కడ ప్రార్థనకు వెళ్ళారా అని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళారా? ప్రార్థనకు వెళ్ళారంట. అంటే ప్రార్థనకు అంత దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక అని పదం వాడబడింది. ఎడతెగక అంటే ఇవన్నీ కూడా సమపాలలో ఉంటేనే అది సంఘం. ప్రార్థన ఎక్కువ ఉండి వాక్యం తక్కువ ఉంటే అది కరెక్ట్ కాదు. వాక్యం ఎక్కువ ఉండి ప్రార్థన తక్కువ ఉంటే అది కరెక్ట్ కాదు. ప్రార్థన జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో వాక్యం కూడా అంతే ప్రాముఖ్యమైనది. వాక్యం గురించి చాలా విషయాలు మనం విన్నాం. ఈ దినాన్న ప్రార్థన గురించి మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించడానికి ఇష్టపడదాం. నిజంగా క్రైస్తవులకు ప్రార్థనే ఊపిరిగా మారిపోవాలి. ఏదో ఒక దూర ప్రయాణం అనుకుంటాం, ప్రయాణంలో ఉంటాం, మనం బైబిల్ చదవలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బైబిల్ చదవకుండా ఎవరైనా ఆపగలరేమో, కానీ ప్రార్థించకుండా ఎవరు ఆపలేరు. కాబట్టి అటువంటి ప్రార్థన జీవితాన్ని ఇవాళ మనందరం కూడా కలిగి ఉండాలి. మన ఈ జీవితాలు పతనమైపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి తెలుసా? సరైనటువంటి ప్రార్థన జీవితం మనకు లేదు. ఒప్పుకోవాలి. సరైనటువంటి ప్రార్థన జీవితం మనకు లేదు. మన ఇంటి గోడ పునాదులు కదిలిపోయేంత ప్రార్థన మనం ఈనాడు కూడా చేయలేదు. కనుక ప్రార్థన జీవితం ఈ దినాన్న మనం కలిగి ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మన దేవుడు చలించనటువంటి దేవుడు కాదు, మన మొర విననటువంటి దేవుడు కాదు. దేవుడి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఏం చెప్తున్నాడు ఒకసారి మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, దయచేసి చదవాలి మీరు. ఏలనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, మొర అనే పదం వాడబడింది. మొర అంటే అర్థం ఏంటమ్మా? ప్రార్థించటమే. మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు
మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అంటే నువ్వు మోకరించి ప్రార్థించటం మొదలు పెట్టగానే ఆయన నీ సన్నిధికి నీ దగ్గరకు చేస్తాడు. దేవునితో మనం పడాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అంటే వాక్యం కలిగి ఉండొద్దని కదా, వాక్యమే. ప్రార్థన జీవితం ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండేటువంటి ఒక గొప్ప విధానమే ప్రార్థన. ఆలోచన చేస్తున్నారా? అపవాది కూడా భయపడేది దేనికో తెలుసా? ప్రార్థనకే. అపవాది మనల్ని వాడటానికి లేదా మనల్ని మభ్యపెట్టడానికి వాక్యాన్ని వాడుకోవచ్చు, కానీ ప్రార్థన జీవితం వాడికి లేదు. అర్థమవుతుందా? కాబట్టి మనం ప్రార్థించగలిగితే ప్రతి విషయాన్ని మనం పొందుకోగలమనే విషయాలను ముందు పాఠాల్లో మనం నేర్చుకుందాం. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయకూడదు, ప్రార్థన వల్ల కలిగేటువంటి ఉన్నతమైనటువంటి విషయాలు ఏమిటి, మన జీవితాలు ఎలా మారుతాయి, ప్రార్థనలో ఏముందనే విషయాలు కొన్ని తరగతుల్లో మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఈ రోజు ప్రార్థన ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ప్రభుత్వం ఇక దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రార్థిస్తే మీకు ఎలా ఉంటారన్నాడు? సమీపముగా ఉంటారంటే. అవునా? నిజంగా వాక్యాన్ని చాలా మంది ఏం చేస్తారంటే కలిపి చెబుతూ ఉంటారు, రకరకాలైనటువంటి విధానాలను బోధిస్తుంటారు, గొప్పల కోసం బోధిస్తుంటారు, వాక్యాతుర్యంతో బోధిస్తుంటారు. కానీ ప్రార్థన ఒకటి ఉండదు. వ్యక్తిగతంగా ప్రార్థించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది అనే సంగతి మనం గమనించాలి. కీర్తనలో 145:18 కూడా చూడండి. కీర్తన 145 అధ్యాయం 18 వచనంలో దేవుడు ప్రార్థనకి ఎంత ఇష్టపడతాడు, ఎంత దగ్గరగా ఉంటాడో అక్కడ చెప్తున్నాడు. ఒకసారి చూడాలి దయచేసి. తనకు మొరపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా. మొరపెట్టడం వేరు, నిజముగా మొరపెట్టడం వేరు. చాలా మంది పైకి భక్తి నటనలతో చేస్తూ ఉంటారు, పైకి భక్తిగా నటిస్తూ ఉంటారు. ఆ ప్రార్థన దేవుడు వెళ్తుంది. నిజమైనటువంటి ప్రార్థన ఉంది, అబద్ధపు ప్రార్థన కూడా ఉన్నది. రెండు విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనుషులకు కనబడవలని చేసేటువంటి ప్రార్థనలు ఉన్నాయి, దేవునికి మాత్రమే నా వద వినబడితే చాలు అనేటువంటి బాధతో చేసేటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. మనం ఏ ప్రార్థన, నిజమైన ప్రార్థన, అబద్ధపు ప్రార్థన అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనుషులకు కనబడాలని పలానా వ్యక్తిని మెప్పించడానికి మనం ప్రార్థన చేస్తే అది దేవుడు నచ్చడు. మీకు ఉదాహరణ తెలుసు, సుంకరి పరిసయుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? ప్రభువా, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, ప్రతి అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను, దశమ భాగాలు ఇస్తానని గొప్ప కోసం ప్రార్థన చేస్తాడు. కానీ సుంకరి మాత్రం ఏం చేస్తాడు? రొమ్ము కొట్టుకుంటాడు. ఆ ప్రార్థన మనలో ఉండాలి. కన్నీటి ప్రార్థన ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. మోకాళ్ళు వేసి ప్రార్థించడం మోకాళ్ళ ప్రార్థన, కన్నీరు విడిచి ప్రార్థించడం కన్నీటి ప్రార్థన, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థించడం రోదన ప్రార్థన. ప్రతివారికి ప్రార్థన నియమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఖచ్చితంగా ప్రార్థనా పరులను వాళ్ళ యొక్క ఉద్దేశాలను ఖచ్చితంగా వినటానికి ఇష్టపడతారనే సంగతి మీకు ఈ రోజు దినాన్ని తెలియజేస్తున్నాను. మళ్ళా చెప్తున్నాను, మనకు ఉచ్చరింపరాని పదములు అంటే చదువుకున్న వారి గ్రాంధికాలు సంస్కృత పదాలు ఉపయోగించే ప్రార్థనలు చేస్తారు. కానీ దేవుడు మోగవారి యొక్క మనోవేదనలు కూడా వినేటువంటి ఆయన ఏమని చెప్పారు? ప్రార్థన. మనకి ఏమీ రావాల్సిన పని లేదు. విశ్వాస జీవితం, ప్రార్థన, పట్టుదల రెండు ఉండాలి. అందుకే ప్రార్థన ఏం కలిగి ఉండాలి? అక్కడ పట్టుదల కలిగి ఉండాలి అంటే. నిజంగా ప్రార్థిస్తున్నాము మనం, చాలా బద్ధకం. ఏదైనా ఒక విషయాన్ని చూడటానికి ఎక్కువ ఇష్టపడతాం, గంటల సమయాన్ని వెచ్చిస్తాం. అదే గంటలో అరగంట దేవుడి ద్వారా ప్రార్థించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ప్రతి వారు పరిశీలన చేసుకోండి. ఇవాళ మన జీవితాలు ఎందుకు అభివృద్ధి పదంలో నడవటం లేదు? మన జీవితాలు ఎందుకు ఇలా చిన్నభిన్నం అయిపోతున్నాయి? మన బ్రతుకులు ఎందుకు ఇలాగా కారుణ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి అంటే మనలో ఏం లేదని చెప్పనా? ప్రార్థనా జీవితము లేదు, నటనా ప్రార్థన ఉంది. అది తీసుకోవడానికి ఇష్టపడాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. మొట్టమొదటిగా ప్రార్థనతోనే తన పరిచర్యను ప్రారంభించారు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఈయనే కదా మనకి మాదిరి. మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వెళ్దాం రండి. లోకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే ప్రార్థనలోని ప్రాముఖ్యతను అంటే యేసుక్రీస్తు వారే మాదిరి చూపిస్తూ తన పరిచర్యను ప్రారంభించడానికి ముందే ప్రార్థిస్తున్నారు. చూడండి ఒకసారి. ప్రజలందరూ
బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా అని రాయబడింది. అంటే మొట్టమొదటి అడుగు సువార్తలోని తన అడుగు ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనం కూడా ఏం చేయాలి? నిజమే, ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు ప్రార్థన చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి ప్రార్థనతో అడిగితే ఖచ్చితంగా దేవుడు మనం మరణం ఆలకిస్తాడనే సంగతి మనం గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన పరిచర్యను ప్రారంభించడానికి మొట్టమొదటికి ఏం ప్రారంభించాడు? ప్రార్థన. మనం గత జీవితాన్ని చూడండి, ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామా? ఆలోచన చేయాలి. మన భక్తి జీవితాలను బలపరుచుకునే ఏకైక సాధనం ప్రార్థనే. నువ్వు కన్నీరు విడిచి మాట్లాడగలిగేటువంటి ఆయుధం ప్రార్థనే. నీ మనోవేదనను వ్యక్తపరిచే ఒక సాధనం కూడా ఏంటది? ప్రార్థనే. నిజమే, వాక్యం నేను గద్దించవచ్చు, నీ మనసును సరిచేయచ్చు, కానీ నీ మాటలను, నీ భావోద్రేకాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? సేవకుడు నేను అర్థం చేసుకోగలనా? చెప్పాలి, మీరు ఎవరు అర్థం చేసుకున్నారు? కేవలం మీ రొగలు వినేటువంటి వ్యక్తి, మీ మాటకు చెవియొగ్గేటువంటి వ్యక్తి ఎవరున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారు, దేవాది దేవుడు. కాబట్టి మీ ప్రార్థన ఆయనకి ఇష్టపడేలాగా చేయడానికి ప్రయత్నం చేయండి ప్రభుత్వం. ఇంకా ఆయన ఏం చేస్తున్నారు? 9:18 కూడా చూడండి. 9:18. ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా ఎలా చేస్తున్నాడంటమ్మా? ఒంటరిగా. ఆయన భూమి మీద మాదిరి కాదు, ప్రార్థనతో బ్రతికే బ్రతుకును కూడా చూపిస్తున్నాడు యేసుక్రీస్తు. ఒంటరిగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయించుండగా. చదవమ్మా. ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. అంటే ఆయన ఒంటరిగా, ఎంతమంది ఉన్నా కూడా ఆయన దేవునితో అంటుకట్టబడినటువంటి ఒక సాధనమే ప్రార్థన. 1,00,000 మందిలో ఉన్న కాడ దేవునికి మనం ప్రార్థన చేయొచ్చు, అవునా కదా? నువ్వు నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, నువ్వు ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయొచ్చు, నీ మనసుతో ప్రార్థన చేయొచ్చు, అవునా కదా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి సాధనము ప్రార్థన. దీన్ని తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు కూడా చాలా చిన్నగా కనబడుతుంది, పెద్ద ప్రతిఫలం వస్తుంది, అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. చాలా మంది ప్రార్థించి తమ వయస్సును మార్చుకున్నట్టే తమ మరణాన్ని వాయిదా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ప్రార్థించి బిడ్డలను పొందిన వారు ఉన్నారు, ప్రార్థించి శత్రువులను తప్పించుకున్న వారు ఉన్నారు, ప్రార్థించి సైన్యాన్ని తునాతునకలు చేసిన వారు ఉన్నారు. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థనలు ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. 28వ వచనం కూడా చదువుతాండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయటం ఎక్కడికి వెళ్ళిపోయాడు? సహవాస ప్రార్థన. మన సంఘముగా కూడుకున్నప్పుడు అందరూ కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన నోళ్లను తెరవాలి. లోపల అరవని కదా నేను అనేది. మన నోళ్లను తెరిచి మన మాటలను స్పష్టంగా పలకటానికి మన హృదయాన్ని ప్రేరేపించాలి. నోరు తెరవందని గందరగోళంగా అరవమని కాదు ప్రార్థించటం అంటే దేవునికి మన బాధను వ్యక్తపరుచుకోవటం, అవునా కదా? మీరు చెప్పండి వీళ్ళరా. అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏ పని చేసినా తండ్రి పరిచర్యను కొనసాగించడానికి కూడా పెందల కడని లేచి ప్రార్థించారు యేసుక్రీస్తు వారు. మన కనీసం బిడ్డల కోసమైనా లేచి ప్రార్థన చేస్తున్నావా? చెప్పండి మీరు నాకు. సరే, ఒకసారి చూడండి, మార్క్స్ వార్త 1:30 వచనం చూడండి. మార్క్స్ వార్త 1:30 వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన అవసరమా కానీ మీరు నాకు చెప్పాలి. ప్రార్థిస్తే పాపి మారడం అనేటువంటి పాటలు కూడా విన్నాము. ప్రార్థిస్తే ఏం మారడం? అసలు ప్రార్థన యొక్క లోతు తెలుసా మనకి? ప్రార్థన జీవితం లేనివాడే అటువంటి మాటలు మాట్లాడతాడు. ప్రార్థన జీవితం చేత కానివాడే అటువంటి మాటలు మాట్లాడతాడు. సువార్త ప్రకటించడం నాణ్యమైన పనే, ప్రార్థించడం కూడా నాణ్యమైన పనే. అయితే 2 సమపాలలో ఉండాలి. ఇది మన యొక్క బోధనా విధానం. ప్రార్థన ఎంత ఉందో వాక్యం కూడా అంతే తెలిసి ఉండాలి, అవునా కదా? ప్రార్థన జీవితంతోనే వాక్యం సాధ్యమవుతుంది. వాక్యాన్ని పఠించడానికి ప్రార్థన జీవితం అంత అవసరం.
ప్రార్థించడానికి వాక్యపు జీవితం కూడా అంతే అవసరం. ప్రార్థించమని వాక్యం బోధిస్తుంది, వాక్యం చదవటానికి ముందు ప్రార్థించమని ప్రార్థన కూడా చెప్తుంది. అంటే రెండు కూడా ఒకటే. అర్థమైందా నేను చెప్పింది? ఏమైనా అమ్మా ప్రార్థన ఆయన పెందలకడమే లేచి ఎక్కడికి వెళ్తున్నాడంటమ్మా? ప్రార్థించటానికి వెళుతున్నాడు. ఎందుకు చేయాలని ప్రార్థన? ఈ దినాన్ని ఏ పని చేయాలో మొట్టమొదటిగా దేవునికి సుప్రభాతం పలికేటువంటి ఒక చక్కని సాధనమే ప్రార్థన. అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నామా లేదా? చూడండి 5:16 చూడండి యోగా సువార్తలో ఆయన ఎంత ఎక్కువ ప్రార్థన జీవితాన్ని ఎక్కువ సువార్త ప్రకటించడంతో పాటు ప్రార్థించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఆయన. మనం సొల్లుకోరు చెప్పుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, ప్రార్థనకు కాదు. ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోకి వెళ్ళిచుండెను. ఎందుకు వెళ్తున్నాడు తరచు అంటే దేవునితో మాట్లాడటానికి. మరి మనం నేనైనా నువ్వైనా సెల్ తీసి జాయిగా వరుసగా తొయ్యటమే ఇక మన పని, అవునా కదా? మన పని అదే, ఇక వరుసగా తొయ్యటమే, సెల్ తీసి ఇలా 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 ఎలా తొయ్యటమే, నెట్ అయిపోయేంత వరకు తొయ్యటమే. అలా మన జీవితాన్ని ప్రార్థన నుంచి వేరుపరుస్తున్నాం, ప్రార్థన జీవితం నుంచి తప్పించుకుంటున్నాం. ప్రార్థన జీవితం కలిగి ఉంటేనే మన జీవితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అనే సంగతి మనం గ్రహించాలి. ప్రభువులను ప్రియులారా గ్రహించాలి. చూడండి కొన్ని మాటలు చూపిస్తాను. సౌలు గారు తెలుసు కదండి. ఎవరు సౌలు గారు అంటే? ఎవరు? పౌలు గారు. పౌలు గారు కూడా మారు మనసు లేనప్పుడు అనేక మందిని చంపటానికి తాను సిద్ధపడిపోయి అనేక మందిని చంపుతున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమవుతాడు. అమ్మా ప్రత్యక్షమైన తర్వాత ఏం చెప్తాడు? ఆయన నువ్వు హింసిస్తున్నటువంటి క్రీస్తును నేనే అని చెప్పిన తర్వాత అతని కళ్ళు రెండు కూడా పొరలు కమ్మటం లేదా రాలిపోవటం, తనకు కొంచెం అంధుడుగా మారటం. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం చూడగలిగితే అపోస్తల కార్యములు 9:11 కనుక మనం చూస్తే అక్కడ మారు మనసులని కఠినుడై ఉగ్రుడై ఉన్నటువంటి పౌలు గారి యొక్క ఆవేదనను ఏ విధంగా వింటున్నాడో దేవుడు చెప్తున్నాడు. ఎవరితో? అననీయతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు సార్ రండి. అతడు ప్రభువా, పై వచనాలు చదివితే అననీయతో ప్రభువు సెలవిస్తున్నట్టుగా సందర్భం రాయబడి ఉంటుంది. 8 నుంచి 7 నుంచి చదువుకుంటూ వస్తే, 10 నుంచి కానీ చదువుకుంటూ వస్తే, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అతన్ని పిలువగా దర్శనంలో దేవుడు పిలుస్తున్నాడంట. అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. అననీయ అనగానే ఇదిగో ప్రభువా నేను ఎక్కడ ఉన్నాను అని అంటున్నాడు. అప్పుడు వెంటనే అంటున్నాడు, అందుకు ప్రభు నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి యోధా అని వారి ఇంట తార్సు వాడైన సౌలు అని వారి కొరకు విచారించుము అని అన్నాడు. కానీ అతను ఏం చేస్తున్నాడు తెలిసి అంతహింసపడినా కూడా అతను ఏం చేస్తున్నాడు? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒక దుర్మార్గుడైన మనిషి నోరు తెరిచి ప్రార్థిస్తే కనికరం కలిగిన దేవుడు అనే సంగతి గత వారంలో చెప్పాను. అంటే ఎంత మారు మనసులైనా, ఎంత కఠినమైన వ్యక్తులైనా మనసు తిప్పుకొని దేవుని ఎదుట మోకరించి కన్నీటితో అడిగితే కరిగిపోయేటువంటి స్వభావం కలిగిన వాడే మన దేవుడు. అందుకే ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలమ్మా అని నేను చెప్తున్నాను. ప్రార్థన చేయండి. గతంలో ఎవరి కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తామనేటువంటి దిక్కుమాలిన బోధలు కూడా మానాను. అందరి కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ పౌలు గారు ఎటువంటి దుర్మార్గుడిగా మారినటువంటి ఆ సౌలు పౌలుగా మారటానికి అతను ఏం చేస్తున్నాడు? ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన నాకు చాలా ధూపం, ఇష్టమైనకి. అవునా కదా మీరు చెప్పండి. ఇప్పుడు మన పిల్లలు మనల్ని పొగుడుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఎంత ఆనందం వేసేస్తుంది. తన బుజ్జి మాటలతో మన పిల్లలు డాడీ లేకపోతే అమ్మ, నానమ్మ, తాతయ్య అని పిలుస్తున్నప్పుడు వాడు ఎంత చీముడు ముక్కేసుకుని వస్తానో కూడా మనకి తెలియనటువంటి ఒక తన్మయత్వానికి గురవుతాం. అరే చాలా చక్కగా పిలుస్తున్నాడు. అది రాని మాటలతో, ముద్దు మాటలతో, చెడ్డ పదాలు కాదు నేను అనేది, మంచి పదాలు, గౌరవమైన పదాలు, పనికిమాలిన పదాల గురించి నేను మాట్లాడతలే. నీ దగ్గరు, నీ డాషను, నీ తాతను అయి కాదు నేను అనేది. గౌరవంగా తాతయ్య గారండి, నాన్నగారండి అని తన ముద్దు పదాలతో పలుకుతున్నప్పుడు మనం ఎంత కరిగిపోతామో, ఎంత తన్మయత్వానికి గురైపోతామో. అలాగే దేవుని యొక్క మనం మోకాళ్ళుని మీరు ఆలోచన చేయండి.
చిన్నపిల్లల్ని మందిరంలో మోకాళ్ళ నుంచి ఇలా 2 చేతులు మొక్కి ప్రార్థన చేస్తామనండి, మీరు అక్కడ ఆగకుండా వచ్చి అతన్ని ముద్దెట్టుకుంటారు. ఎందుకంటారు? ఆ ఒబీడియన్సీ, ఆ పద్ధతి, ఆ విధానం మనం చూడగానే మన హృదయాలు ఎలా ఉంటాయి? కరిగిపోతాయి. మరి దేవునికి కరగదా? చెప్పండి. దేవుడు మనలా కఠినాత్ముడా? మనం ప్రార్థించటం మొదలు పెట్టగానే ప్రభువా అని మోకరేయగానే ముందు సరాసరి తన చెవులు అక్కడే పెట్టేస్తాడండి. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకే మొదట వచ్చిన చదివించాను, ఆయన ప్రార్థన వినేటువంటి దేవుడు. పౌలు అనేక మంది క్రైస్తవులను చంపేస్తున్నాడు. చంపే సమయంలో యేసుక్రీస్తు వారి దర్శనం జరిగింది. అతను మారు మనసు పొందడానికి సిద్ధపడిపోయాడు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రభువా అని అడుగుతున్నప్పుడు ఇదిగో సరాసరి ప్రవక్త అయిన అననీయాను పౌలు వద్దకు దేవుడు పంపించేస్తున్నాడు. చూసారా? అంటే ప్రార్థిస్తే వారాలు, నెలలు, సంవత్సరాలు తరబడి వెంటనే సిద్ధపడే దేవుడు కాదు మన దేవుడు. తక్షణమే జవాబిచ్చే దేవుడు. ఏ ప్రార్థన? నటన ప్రార్థన, నిజమైన ప్రార్థన? నిజమైన ప్రార్థన. నేను ముందే చెప్పాను, ప్రార్థనలో ప్రజలను మెప్పించే ప్రార్థనలు ఉంటాయి, దేవునిని మెప్పించే ప్రార్థనలు ఉంటాయి. అవునా కదా? నువ్వు ఏ ప్రార్థన చేస్తానో ఒకసారి నువ్వే దయచేసి చూసుకో. నేను మళ్ళీ చెప్తాను, మీకు కంటిన్యూషన్ గా మీకు ఈ ప్రార్థనలోని లోతులు చెప్తాను. చాలా మంది ప్రార్థనలో రకరకాల శబ్దాలు చేస్తున్నారు, అవి కూడా తప్పని నేను చూపిస్తాను మీకు. అర్థమవుతుందా? ప్రార్థన యొక్క లోతు ఏమిటో, ఎలా ప్రార్థించాలో ఆజ్ఞాపించేస్తారు దేవుని మీద. ఇసై అని వేస్తుంటారు, వీళ్ళేదో పెద్ద అధికారులు లేనట్టు. ఎలా ప్రార్థించారో భక్తులు, ఏ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారో భక్తులు, మనం ఒకసారి బైబిల్ పరిశీలించగలిగితే సరైనటువంటి లోతు క్రమం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి పరిచర్యను ప్రార్థనతోనే ప్రారంభించాడు. ఇదిగో దుర్మార్గులైన సౌలు, దేవుడు తన ఆ సౌలు యొక్క మాటను వినడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే అతను ఏం చేస్తున్నాడు? ఇదిగో అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయించున్నాడు. అదే కదా వచనం చదువు 11. ఇదిగో అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఒక మంచి మాట అంటాడండి పౌలు అపోస్తల కార్యాలు 8:22 చూడండి. 8:22 అపోస్తల కార్యములు. కాబట్టి ఈ మీ చెడు తలమును మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ మీ హృదయాలోచన క్షమించబడవచ్చును. పరివర్తన చెందినటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడండి. చాలా మంది అట్లా మారినటువంటి వ్యక్తులుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకి నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఎవరిని? యోనా గారిని. తను వెళ్తానన్నాడా నినివే పట్టణానికి? వాళ్ళ దుర్మార్గులు నేను వెళ్ళనంటాడు. దేవుని మాటను వినినటువంటి భక్తులే ఎలా అంటే అన్యులు ఇంకెలా అంటారు? కాబట్టి యోనాకి అక్కడ దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. తార్షీషుకు వెళ్తున్నటువంటి ఓడను ఎక్కేసి ఓడలో ప్రయాణం చేసేద్దామని ప్రయత్నం చేసి దేవుడి నుంచి పారిపోవడానికి ఇష్టపడిపోయాడు. తర్వాత ఓడలో ఆ తుఫాను రావటం, ఆ సముద్రంలో అలజడి రేగటం, ఆ నావికులందరూ కూడా భయపడిపోవటం, ఓడ మునిగిపోద్దేమో అనటం. అప్పుడు దేవుడు చెప్పిన పని నేను చేయకుండా వేరే చోటికి వెళ్తానయ్యా, నన్ను సముద్రంలో పాడైంది, సముద్రం నిమ్మడెత్తదే, ఈ ఓడ మునిగిపోదన్నప్పుడు యోనా గారిని సముద్రంలో పడవేసినప్పుడు ఒక గొప్ప మత్స్యం వచ్చి యోనాని ఏం చేస్తుంది? మింగేస్తుంది. మింగేసి తన ఉద్దేశాన్ని ఎక్కడ బయలుపరిచాడో దేవుడు అక్కడికే తీసుకెళ్లి పడేస్తాడు. కానీ యోనా కడుపులో చేసిన తప్పుకి ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యోనా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. యోనా ఏం చేస్తున్నాడు? పని లేక కూర్చున్నాడు అనుకుంటున్నారు. ప్రార్థన అంటే మన అవసరాల నిమిత్తం మన ఇష్టం వచ్చినట్టు ఆదివారం ప్రార్థనకు వచ్చి లేకపోతే మానేసి నీ అవసరాలు తీర్చుకుంటా కదా దేవుడు అంటే. చదవాలి ఒకసారి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేస్తున్నాడు. అది ప్రార్థనలో గొప్ప విషయం. చనిపోయే స్థితిలో ఉండి కూడా అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మత్స్యము కడుపులో అతనికి వేసమెత్తు అపాయం కూడా జరిగిందా? జరగలేదా? జరగలేదు. ఆశ్చర్యం, మిరాకిల్స్ అది. చూసారా? ఆలోచించగలిగారా? అంటే ప్రార్థనతో అపాయాన్ని కూడా మనం ఏం చేయొచ్చు? జయించవచ్చు. మారు మనసు పొంది తన వైపుకు తిరిగితే
పాపి ప్రార్థన కూడా వినగలిగినటువంటి దేవుడు. నువ్వు మారు మనసు పొందకుండా జనానికి కనబడాలని, ఇదిగో ప్రభువా వీళ్ళు నన్ను అడిగేస్తున్నారు అని జనానికి చెప్పుకుంటూ నువ్వు చేసావనుకో, ఆ ప్రార్థన దేవుడు వినవు. వింటున్నారా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుడు వారు. అంటే మారు మనసును గూర్చినటువంటి చెడుతనమును విడిచిపెట్టగలిగితే ఎటువంటి దుర్మార్గుని ప్రార్థన అయిన దేవుడు వింటాడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాం. పరిచర్యకు ముందు యేసుక్రీస్తు వారి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాడు, అవునా కదా? ప్రార్థనతోనే తన పరిచర్యను ప్రారంభించారు, తండ్రి పనులను ప్రారంభించారు. మీకు ప్రార్థన యొక్క లోతులు మీకు ఏమైనా అర్థమవుతున్నాయి అంటే ప్రార్థన యొక్క విశిష్టతను గురించి నేను మాట్లాడుతున్నాను. ఆలోచించేయండి. మనం మనుషులందరి కోసం ప్రార్థన చెయ్యాలో వద్దని నాకు చెప్పండి. చెయ్యాలి అనే బైబిల్ చెప్తుంది. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, చాలా ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మనము సంపూర్ణ భక్తియు ఉన్నది మీరు టెస్ట్ చేసుకోండి. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. చూస్తున్నారా? అన్నిటికంటే ముఖ్యంగా మన సుఖాలు వీటి గురించే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, ఇంకా రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. హెచ్చరిక అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, పాపులు అంటే అందరూ మనం ప్రార్థిద్దామో వద్దా? వ్యక్తిగతంగా ప్రార్థిద్దామో వద్దా? ప్రతి వ్యక్తి గురించి ప్రార్థించాలి. ప్రతి వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏక మనసు కలిగి ప్రార్థించే వారి మధ్య ఖచ్చితంగా ఉంటాడండి. అందుకే ఎక్కడ 2 3 నా నామమున నా పేరిట కూడుకొని నన్ను ఏమడుగుతారు అక్కడ నేను ఉంటానంటే, 2 3 కూడుకొని ఏం చేస్తారు? వాళ్ళు ఎలా చేస్తారు? ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. ఏక మనసు అని అంటే ఒక విషయం పట్ల అందరూ ఏకంగా ప్రార్థించటం, ఒక ఆత్మను కలిగి, ఒక ఆలోచన కలిగి, మనస్ఫూర్తిగా సంపూర్ణముగా సంపూర్ణ సిద్ధితో మనం ప్రార్థించగలిగితే ప్రతి విషయము కూడా జరుగుతుందనే సంగతి మనం గ్రహించాలి. నిజమండి, ఏ విషయమైనా జరుగుద్ది ఏకమాన్యంతో ప్రార్థించగా. అలా చేస్తే ఖచ్చితంగా జరుగుతుందా లేదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎటువంటిది భయానకమైన బండబారిపోయిన మనుషులు సైతం మారుతారు. ఒక భక్తుడు, ఒక పెద్ద ఆయన ప్రతిదినము ప్రార్థన చేస్తున్నారు. ఒక తాగుబోతు అతని ఇంటి పక్కనే ప్రతిరోజు గొడవ పెడుతున్నాడు. అలాగే కొంతకాలం ప్రార్థించాడు. ఒక సమయంలో అతను చనిపోవడానికి సిద్ధమైపోయాడు. ఒక పెద్ద ఆయన, ఇప్పుడు ఒక సేవకుడు అనుకున్న కాసేపు ఆయన హాస్పిటల్లో చనిపోతూ, ఈ తాగుబోతులు అందరూ మరి చచ్చిపోయినప్పుడు తాగుబోతని లేదు, సేవకుడు లేదు, మంచివాడు చెడ్డవాడు లేదు, అందరూ వస్తారు కదా పలకరించడానికి. అలా ఈ పక్కింటి తాగుబోతు వాడు కూడా వచ్చినప్పుడు అతను చనిపోతూ అన్నటువంటి మాట ఏంటో తెలుసా? తమ్ముడు, నేను చనిపోయి పరదేశికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నాతో పరదేశంలో ఉంటావు, ఖచ్చితంగా అక్కడ కలుసుకుందాం తమ్ముడు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు పలకరించి వెళ్ళిపోయిన తర్వాత అతను చనిపోయే ముందు అతను చెప్పినటువంటి సజీవ సాక్ష్యం, అది యథార్థంగా జరిగిన సంఘటన. అతను అడిగితే, ఏంటండి అతను తాగుబోతూ వ్యభిచారి, అతను మీతో పాటు ఎలా వస్తాడు? మీరేం దైవికంగా బ్రతికారు కదా ఎంతకాలం కూడా. ఆయన ఎలా చెప్తున్నారంటే, నా ప్రార్థన వమ్ము కాదు. అతను మారాడు, ఒక గొప్ప సువార్థికుడిగా పరిచర్య కొనసాగించాడు, చనిపోయాడు. ఆయన గురించి తర్వాత తెలుసుకుందాం. అర్థమవుతుందా? అటువంటి భయానకమైనటువంటి వ్యక్తులు కూడా మారటానికి దేవునికి ఇచ్చినటువంటి, దేవునితో మనం మనవ చేసుకునేటువంటి ఒక చక్కని సాధనమే ప్రార్థన. ఎటువంటి వాడైనా సరే ఖచ్చితంగా ప్రార్థించండి. అందుకే అందరి గురించి, మారు మనసు లేని వారి గురించి మీరు రాసుకుని ప్రార్థన చేయండి అని అంటానికి గల ప్రధాన కారణం అదే. నిజమే, మన భర్తలు మారలేదా? మన భార్యలు మారలేదా? మన తల్లిదండ్రులు మారలేదా? మన తోబుట్టులు మారలేదా? అందరి కోసం ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి.
ఆ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండగలిగితే అంతటా అందరూ కూడా మారు మనసు పొందుతారు. ఇక్కడ అదే అంటున్నాడు, ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నాడు? సంపూర్ణ భక్తియు, చదవమ్మా, మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ఈ నెమ్మది, నీకు ఏది కావాలో కష్ట సుఖాలని చెప్పుకో, అది కాదు, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు నువ్వేం చేయాలంట? ప్రార్థన చెయ్యి అని హెచ్చరిస్తానంటే ప్రార్థన ఖచ్చితంగా మనం చేయవలసినదే. హెచ్చరిక అంటే అర్థం ఏంటి? అదేగా. చూడండి యాకోబు పత్రిక 5:16 కూడా చూడండి. యాకోబు పత్రిక 5:16, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీ స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మనం ఇప్పుడు ప్రార్థన చేయాలా వద్దా? మనం చేసేది వాక్యానుసారమా కాదా? ఆలోచన చేయాలి. అంటే మనం ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థించుకోవాలి. ఖచ్చితం అది. అందరి గురించి ప్రార్థించాలి. మన వ్యక్తిగత జీవితాలు, అరే ఎవరి జీవితం బాగలేదు, వారి జీవితాన్ని ప్రభువా ఎందుకు ఇలా చేసేవారు, సంఘముగా ప్రార్థించాలి. సహవాస ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యమైనది, సంఘ ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. అవన్నీ కూడా ముందు నేర్చుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థనలో. ఇలా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా మనం అందరి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రజలందరి కోసం చేయాలి, రాజుల కోసం చేయాలి, అధికారుల కోసం చేయాలి, మన తోటి సహోదరుల కోసం కూడా చెయ్యాలి. ఇంకా పట్టణంలో పాడైపోతున్న వారి గురించి కూడా చేయాలంటాడు. ఇర్మియా గ్రంథం 29:7. ఇర్మియా గ్రంథం 29:7. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. నేను మిమ్మల్ని చెరగొడిపోయిన పట్టణం యొక్క క్షేమము కొరకు, దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడంటే ఏమర్థమవుతుంది? శత్రువుకు, అంటే చెరగొట్టుకుపోయినంటే అంటే అర్థం ఏంటి? శత్రువులు సైతం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా చచ్చిపోవాలి, హింసించాలని కాదు. మన ప్రార్థన అంత అమూల్యమైనది. అతను కూడా మారితే, పశువుల్లా ప్రవర్తించేవారు కూడా మారితే ఎంత ఆనందం పిల్లరా. అటువంటి ప్రార్థన జీవితం మనకు కలగాలి. సరే, ఇవన్నీ కూడా ప్రార్థనలోనే ఒక ముఖ్యమైనటువంటి విషయం. సంఘము బలపడాలన్నా, వాక్యాభివృద్ధి జరగాలన్నా, సంఘ క్షేమము జరగాలన్నా, సంఘములు అందరూ బాగుండాలన్నా చెయ్యవలసినటువంటి ప్రాథమిక సూత్రం ఏంటో తెలుసా? ప్రార్థన. ఆదిమ సంఘం ప్రార్థనతోనే కట్టబడింది అనే సంగతి ఎంతమందికి తెలుసు? చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. ఆదిమ సంఘము 10 దినాలు ప్రార్థనలో కనిపెట్టడం ద్వారా సంఘమే స్థాపించబడిందండి. ఆదిమ సంఘం, మొట్టమొదటి ప్రారంభ క్రైస్తవ సంఘం 10 దినాలు ఎడతెగక ప్రార్థన చేయటం వలన పెద్ద సంఘముగా ఏర్పాటు చేయబడింది దేవుని యొక్క కృపను బట్టి. చూడండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఏం చేస్తున్నారమ్మా? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు సంఘం ఏర్పడింది. పెంతుకొస్తు పండుగ దినాన. ప్రార్థన యొక్క ముఖ్యమైనటువంటి సూత్రం. నువ్వు ఏదైనా ఒక విషయాన్ని తలపెడుతున్నప్పుడు మొట్టమొదటిగా చేయవలసింది ఏదో తెలుసా? ప్రార్థన. ప్రార్థన తక్కువ అంచనా వేయకండి దయచేసి. ప్రార్థనలతో ఏమీ లేదు అన్న వాళ్ళ మాటలు అసలు వినకండి. ప్రార్థనతోనే సాధ్యం. నిజమండి, మోగవారి సైతం కూడా ప్రతిబింబింపజేసేటువంటి సాధనమే వాక్యం. పసి పిల్లలు సైతం కూడా దేవునితో మాట్లాడగలిగే ఆయుధమే ప్రార్థన. అవునా కదా? మీరు చెప్పండి. చదువు రాని వారు, బైబిల్ చదువుతూ రాని వారు కూడా ఎలా చెప్పగలరు దేవుని తమ భావాన్ని? ప్రార్థన ద్వారా. అందుకే ప్రార్థన అంత గొప్ప విలువైనది. చదువు రాని వారే కాదు, మోగవారే కాదు, గుడ్డివారే కాదు, సమస్త జీవరాశి కూడా దేవునితో మాట్లాడే సాధనం ప్రార్థన. అటువంటి ప్రార్థన నోరున్నటువంటి మనం ఏం చేస్తున్నాం తెలుసా? వదిలేసుకుంటున్నాం. చాలా మంది భక్తులు పాటలు రాశారు. వేకువనే పక్షులు లేచి స్తుతిగానము చేయగా. ప్రతిదినము జంతువులు, పక్షులన్నీ కూడా దేవుని స్తుతిస్తాయి. ఆకాశం మొరపెడుతుంది,
ప్రతి జీవరాశి దేవుణ్ణి స్తుతిస్తుంది, మనము తప్ప. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రకృతిలో ఉన్న వస్తువులతో దేవుని స్తుతిస్తాం. ఉదాహరణ చెప్తే గంటల గడియారం మోగుతుంది కదండి, టింగ్ టింగ్, సమయం 10 అయింది, యెహోవా మిమ్మల్ని దీవించును గాక. ఇది చెప్పవలసినటువంటి మనిషి ఏంటో చెప్పిస్తున్నాడు? సాధనతో చెప్పిస్తున్నాడు. అంటే పలకవలసిన నోరు సాధనాన్ని వాడుకుంటుంది తప్ప మనిషి ప్రవర్తించడం లేదు. ఇది తప్ప కాదు, మీరు చెప్పండి. అంటే నేను పెట్టుకోవడం తప్పని అంటలేదు. అంటే మనిషి కూడా అలా ప్రవర్తించాలి. ఒక వస్తువు, ఒక నియమించినటువంటి ఒక వస్తువు తన సమయాన్ని నిర్దేశించుకొని సమయానికి అది చక్కగా మోగుతూ వాక్యాన్ని ప్రకటిస్తుంది. ప్రకటించవలసినటువంటి మనిషి, దాన్ని తయారు చేసినటువంటి మనిషి బద్దకిస్తున్నాడు. ఇది న్యాయమేనా? మీరు ఆలోచన చేయాలి. ఈ మైకులు, ఈ సౌండ్ సిస్టాలు, ఈ సిస్టమ్స్ అన్ని కూడా మనం ఏం చెప్తాం చేస్తాయి, మానవ క్రమం తప్పు. కానీ దేవుడు మనకి విధించిన సిస్టమాన్ని మనం బ్రేక్ చేస్తున్నాం. ఒక వస్తువుని మనం నిర్మించి, అమ్మాయిలు కరెక్ట్ గా ఒక వస్తువుని మనం చక్కగా ఒక టైమర్ సెట్ చేసి, నువ్వు ఈ టయానికి అలారం మోగి దేవుని స్తుతించిన దాకా అనే వాక్యాన్ని చెప్పాలని మనం ఫీల్ చేస్తాం. అది సంవత్సరం కాదు, అది పాడైపోయేంత వరకు కూడా ఏం చేస్తుంది? అది కరెక్ట్ గా ఆ సమయానికే మోగుతుంది. మరి దేవుడు నన్ను స్తుతించండి, నా కోసం ప్రార్థించండి, నా కోసం ప్రకటించండి, నా కోసం మీరు ఉన్నతంగా బ్రతకండి అని మనం సృష్టిస్తే, మనం దాన్ని సృష్టించి దేవుని పని దానితో చేపిస్తున్నాం. మనం దేవుని పని మనం ఏం చేస్తున్నాం? పడుకుని చూస్తున్నాం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు ధర్మం? టెక్నాలజీని వాడుకోవాలి, నేను కాదని అంటలేదు. టెక్నాలజీని చక్కగా వాడుకోవాలి. వాడుకుంటూనే మనం కూడా దేవుని సాధనాలుగా మార్చబడాలి. ఒక బాక్స్ ని పలా దిక్కుకి వెళ్ళి ఇక్కడ కార్డ్లెస్ మైక్ పెట్టి సువార్త ప్రకటించవచ్చు, కానీ అది అక్కడే ఉంటది. కానీ నడిచే సువార్త మనమే, అవునా కదా? నడిచే సువార్త మనమే, ప్రకటించే సువార్త మనమే, ప్రార్థించే వ్యక్తులము కూడా మనమే. మరి మన ప్రార్థన జీవితం ఎలాగుంది? ఇక్కడ ఆదిమ సంఘం ఎడతెగక ప్రార్థన చేయటం వల్ల సంఘం ఏర్పడిపోయింది బాబోయ్ అంటాడు. 4:24 చూడండి అమ్మా. 4:24 ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. ఎవరు వీళ్ళంతా భక్తులే. నాదా, నీవు ఆకాశములు, భూమి, సముద్రము కలుగు చేసిన వాటిలో సమస్తమును కలుగు చేసిన వాడవు నీవే అని వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పైనుంచి చదువుకొస్తే మీకు అర్థమవుతుంది. 3:1 కూడా చూడమ్మ ఒకసారి. 3:1 అపోస్తుల కార్యములు 3:1 వచ్చింది. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. చూస్తున్నారా? పేతురు గారికి ఎప్పుడంట ప్రార్థనా కాలం? అసలు ఎవరైనా చేస్తారా? అంటే వాళ్ళు సమయాన్ని ఖాళీగా ఉంచితే ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటారు. అంటే ప్రార్థన చేయడానికి కూడా వెళ్ళిపోతున్నాడు. ఎన్ని గంటలకి? ఆలోచన చేయండి. ఇంకా చూడాలంటే ఇంకా చూడండి ఒకసారి. 6:4 ఇది మన ప్రాథమిక సూత్రం. ప్రపంచ క్రైస్తవ మానవాళికి నిర్దేశించబడినటువంటి ఆజ్ఞతో కూడిన సూత్రం. ఏంటో తెలుసా? అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండమని చెప్పి చూస్తున్నారమ్మా. ఇదేని యందు? ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును. రెండు కూడా సంపాదన ఉన్నది, అవునా కదా? కూర వండేశాం, కూర వాక్యం అయితే ఉప్పు ప్రార్థన. కూర ఎక్కడుంది? కూరలో ఉప్పు ఎక్కడుందంటే ఏం చెప్తావు? కూర మొత్తము ఉంది. పలానా నిక్కురుందని చెప్పగలవా నువ్వు? చెప్పలేవు. వండిన కూరలో ఉప్పు ఎక్కడుందంటే కూర మొత్తము కూడా ఉంది. వాక్యంలో ప్రార్థన ఎక్కడుందంటే ప్రార్థనతో కూడిన వాక్యమే ఉంది. గమనించాలి. వికటవాద ప్రశ్నలు, వికటమైనటువంటి తర్కపు వాదాలు మనకు అనవసరం కానీ మన భక్తి జీవితాన్ని మనం నిలబెట్టుకోవడానికి ముందు కొనసాగాలి. ఓకేనా? ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు? అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎలా ఉండాలంట? ఎడతెగక అంటే అర్థం ఏంటమ్మా? అసలు ఎప్పుడు మానకుండా. మనం ఊరెళ్ళాలంటే మానేస్తాం, అవునా? ఏదన్నా ఇబ్బంది ఉంటే అసలు దేవుని కన్నా మనకి ఇంపార్టెంట్ ఏంటమ్మా? నాకు తెలియకడుగుతాను చెప్పాలి. ఈ క్షణాన్ని నువ్వు ఊరే వెళుతున్నావు, లేదు ఎక్కడికో వెళుతున్నావు, దారిలోని మధ్యాకాశాన్ని యేసుక్రీస్తు వచ్చి రా అని అంటే వెళ్ళగలవా? ఎడతెగక మనకి ఆటంకం కలిగించే ప్రతిదాన్ని కూడా విసర్జించుకుంటూ ముందుకు కొనసాగటమే ప్రార్థన యొక్క శక్తి. మన బలహీన పరిస్థితి అమ్మ ప్రార్థనలు. ఇప్పుడు మనం చేస్తూ ఉండే చాలా మూల సూత్రాలు వింటున్నారు మీరు. ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రారంభించామో అపవాది మరింత ఎక్కువగా కూడా ప్రబలం అవుతుంది. అర్థమవుతుందా? అపవాదికి భయం ఏంటో తెలుసా? ప్రార్థనే, అవునా కదా?
ప్రార్థనకే భయపడతాడు. మేము ఆ ప్రార్థన యందును వాక్య పరిచర్యంలో ఎడతెగకు ఉండమని చెప్పిరి అంటాడు. చూడండి అపోస్తుల కార్యములు 12:5 ముగించుకుందాం. కార్యములు 12:5 వచ్చిన చూడండి, ఇబ్బందుల్లో కూడా ప్రతి క్రైస్తవుడికి ఇబ్బందుల్లో కూడా ఉన్నప్పుడు కూడా పేతుడు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయటం. ఏ శక్తితో? ఏ శక్తితో అంటే అర్థం అసలు ఇంకా వేరేదే ఉందా? ఆశ ఉంది, అత్యాశ ఉంటుంది. అత్యాశ అనేది భౌతిక సంబంధంగా చాలా ప్రమాదం, కానీ ప్రార్థనలో అత్యాశ ఉండాలి. అంటే ప్రార్థన మీదే అత్యాశ ఉండాలి. ఓకేనా? రెండింటికి అర్థమవుతుంది తేడా. అదే మనం వస్తువుల మీద, ఏదో వస్తువుల మీద మనం అత్యాశ కలిగి ఉంటాం. పక్క వారి యొక్క స్థలాల మీద, వాళ్ళకి ఎలా వచ్చేస్తుంది, వాళ్ళు ఏం తెచ్చేసుకుంటారనే ఒక దుర్బుద్ధితో కూడిన ఆశ ఉంటుంది, లేదా వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలని అత్యాశ ఉంటుంది. కానీ ఆశ గురించి మాట్లాడదాం. ప్రార్థనలో ఆశ ఉండాలి, కానీ అది ఇంకెలా ఉండాలంటే అత్యాశ. అంటే ప్రార్థనే అత్యాశగా మారిపోవాలి. ఇంక రెండో ఉండకూడదు. అటువంటి ప్రార్థన ఆసక్తితో అత్యాశక్తితో దేవునికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 16:13 కూడా చదువుతండి. 16:13 విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అంటాడు. అంటే ఊరి చివరి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆదిమ సంఘం ఎడతెగక ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రార్థన. మనం వెళ్ళేది ఎక్కడికి? మనం అందరం కూడా ఆదివారం బైబిల్ పట్టుకుని చక్కని వస్త్రాలు వేసిన ఎక్కడికి వెళ్తున్నాం? ప్రార్థనకి. మరి అటువంటి ప్రార్థనకి వెళ్తున్నాం అని చెప్పి ప్రార్థన చేయకుండా న్యాయమేనా? ఇప్పుడు మనం చక్కగా వాక్యం అయిపోయింది, ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తాం? బైబిల్ పక్కన పెడతాం, వెంటనే చిచ్చు నొక్కి చక్కగా యూట్యూబ్ ఆన్ చేసుకుంటాం. అవునా కదా? అది కాదు. ప్రభా ఈ దినాల వాక్యాన్ని మేము విన్నాం, నిజమే తండ్రి. ఈ ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉంటానికి మాకు సహాయం దయచే ప్రభా. నా కుటుంబాన్ని, మమ్మల్ని అందరినీ దీవించు అని ఒకసారి మోకరించి ఆ ప్రార్థన, ఆ వాక్య విధానాన్ని నా హృదయాల్లో భద్రపరచుకోవాలి ప్రార్థించుకుని మిగతా పని చేసుకోవాలి. ఇంటికాడ మొదలైనప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనలో ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన అయిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోవాలి. నీ ప్రతి జీవితము, ప్రతి అడుగు కూడా ప్రార్థనతో ప్రారంభిస్తే అద్భుతమైనటువంటి దేవుని ఆశీర్వాదాలను పొందుతాం. అందరిలా నేను మాట్లాడలేదమ్మా. అద్భుతమైన దేవుని ఆశీర్వాదాలు అంటే దేవుడే మనకు ఆశీర్వాదంగా మారిపోతాడు. అవునా కదా? సమస్త జీవరాశులను సృష్టించిన దేవుడే మనతో ఉంటే ఇక భూమి మీద మనకేం కొద్దు చెప్పండి ప్రియులారా. అది ఇక్కడ విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన, నదీ తీరమున ఎంత ఆసక్తి అండి వాళ్ళకి నిజంగా కూడా ప్రార్థన కోసం. మనం 10 కిలోమీటర్లు నడవటానికి కూడా ఇష్టపడం, కానీ వీళ్ళు ఎంత ప్రయాసపడి ఉంటారమ్మా. తిబే అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది బైబిల్ గ్రంథం. స్త్రీల ప్రత్యేకత కూడికలు ఉన్నప్పుడు నేను చెప్తాను. 1148 కిలోమీటర్లు కొరింథీ పత్రిక పుచ్చుకుని ప్రయాణం చేసింది. మాటలా అప్పుడు గుర్రాలు ఉన్నాయా? రథాలు ఉన్నాయా? చెప్పండి. అంటే ప్రార్థన మీద ఆసక్తి. అది మీకు ఉందో లేదో మీరే గమనించుకోండి. అపోస్తుల కార్యములు 20 30-35 వచ్చిన 35-36 వచ్చిన చదువు. 35 నుంచి చదువు. మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనతలను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసి కొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతామని చెప్పారు. అవన్నీ చెప్పాడు. సువార్త అంతా ప్రకటించిన తర్వాత 36 వచనంలో ఏం చెప్తున్నాడు చెప్పి చూడండి. అతడు ఎలాగ మొత్తం చెప్పి యేసుక్రీస్తు గొప్పతనం అని చెప్పి మోకాళ్ళుని వారందరితో కూడా ఏం చేశాడమ్మా అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థించాలి కంపల్సరిగా మన ప్రార్థన జీవితానికి కలిగి. ఇప్పుడు చదవండి రోమాపత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయము. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎవరు? భక్తుడు అన్నాడు. పౌలు గారు అంటున్నాడు. ఇంకేమన్నాడైతే ఇప్పుడు ఎలాగైనాను చదువు ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు
దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ వీళ్ళరా ప్రతి భక్తుడు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. భక్తులందరూ ప్రార్థనా పరులే. అర్థమవుతుందా? భక్తులందరూ కూడా ప్రార్థనా పరులే. ప్రార్థించే అందరూ భక్తులు కాదు. రెండోటి తేడా అర్థమవుతుందా? మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది, ఒరిజినల్ ఉన్నప్పుడు డూప్లికేట్ కూడా ఉంటుంది. ఆ డూప్లికేట్ ని గుర్తించగలిగేటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విచక్షణతో మీరు గుర్తించగలిగితే ఏది సార్వత్రిక సంఘము, ఏది సత్య సంబంధమైన వాక్యము, ఏది ప్రజలను మరులు కొల్పబడి గెరవబడుతున్నది, ఏది దురద చెవులు కలవాడే తమ స్వకీయ దురాశలు చెప్పున సంఘాన్ని పోగు చేసుకుంటున్నారనే విషయాన్ని మీరు గమనించగలిగితే సత్యాన్ని మీరు గుర్తించగలుగుతారు. ప్రార్థన జీవితం అంత ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందమ్మా? కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం. ప్రతి యేసుక్రీస్తు వారు మొదలుకొని చనిపోయే ప్రతి వ్యక్తి వరకు కూడా ప్రార్థన చేశారు. ఎంతకు ఒక విషయం చెప్పమంటారా? స్టెఫను కూడా చనిపోతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగలనేది ఏంటో తెలుసా? ప్రార్థనే. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు అనే మాట ఏంటనుకుంటారు? ప్రార్థనే. అర్థమవుతుందా? ప్రతి విషయంలో కూడా వాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. అందుకే అపోస్తులందరూ కూడా ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, వాక్య పరిచర్య యందును, సహవాసమందును ఎడతెగక అంటే ప్రతిదీ కూడా మనం పాటించాలి. ఏమేమి పాటించాలి చెప్పండమ్మా? ప్రార్థన, వాక్యము, పరిచర్య, రొట్టె విరుచుట, సహవాసం. ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ మనం పొందుకోవాలి. అటువైపు నడవటానికి దేవుడు మనకి సమృద్ధిని, జీవాన్ని మనకి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మాట అంటే మీ కృపను బట్టి నాయన ప్రార్థనలోని గొప్ప విషయాలను ప్రభు నేను గమనించాం. మునుముందు యొక్క బైబిల్ పాఠాల్లో తండ్రి నాయన ప్రార్థన యొక్క విశిష్టతను, ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయం ప్రభు మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. ఎలా ప్రార్థించకూడదో కూడా ప్రభు మేము తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. మాలో ఉన్న దుర్మార్గతను ప్రభు విడిచిపెట్టి నీ యందు భయభక్తులు కలిగి ప్రభు నీ సహవాసమందు తండ్రి మేము కొనసాగటానికి, సార్వత్రిక సంఘపు గుంపులో ప్రభు మేము ఉండటానికి, బుద్ధి కలిగిన వ్యక్తుల వలె, బుద్ధి మాలినటువంటి వ్యక్తుల వలె కాక బుద్ధి కలిగిన వ్యక్తుల వలె మేము ముందుకు కొనసాగటానికి, సంఘ పరిచర్యను, సంఘ అభివృద్ధిని ప్రభు మీరే మహింపరిచి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొంది మీ కోసం నడిపించుకోవాలి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.